వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అమ్మవారిని దర్శించుకున్న విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నూతన బాధ్యతలు తీసుకున్న పిహెచ్డి రామకృష్ణ. విశాఖ గాజువాక శ్రీ పెంటమామ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలి. ఆలయ కమిటీ సభ్యులు అప్పలరెడ్డి హితవు. పార్వతీపురం నియోజకవర్గంలో గోనుల విజయ్ చంద్ర నామినేషన్ పత్రం సమర్పించడం జరిగింది. శ్రీ పెండమామ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలి అని ఆలయ కమిటీ సభ్యులు అప్పలరెడ్డి అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు నెల్లిముక్కులో వేంచేసి ఉన్న శ్రీ పెండమామ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం గోడ పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గుడి ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పెండమామ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నామని, పెండమామ తల్లి పండుగను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అమ్మవారికి ఉదయం నుంచి హోమాలు, అర్చనలు, వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు కొలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో కలిసినటువంటి శ్రీ ఈ ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ తల్లి వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఉగాది నాడు మా ఈ యొక్క పండగ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసి మా అమ్మవారి తాలూకా 15 రోజుల కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ఏదైతే పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తిస్తామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. మరి ఈరోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి దుర్గాలమ్మ పండుగ సాయంత్రం జరుగుతుంది. అలాగే రేపు శనివారం శక్తి పండుగ, ఆదివారం మరిడిమాంబ పండుగ, సోమవారం మరి మా ముఖ్య ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారి పండుగ, అలాగే కుంచిమాంబ పండుగతో ఈ యొక్క ఉత్సవాలు పూర్తవుతాయి. అలాగే ప్రతి సంవత్సరంలాగే మరి ఈ సంవత్సరం కూడా మేము ఈ ఉత్సవ కమిటీలన్నీ వేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అన్ని వసతులు కూడా, ఎందుకంటే ఈ సంవత్సరం బాగా ఎండలు ఉన్నాయి, అందరికీ కూడా ఉచితంగా మజ్జిగ, నీరు అన్ని కూడా కమిటీ ఆధ్వర్యాల్లోనూ కొంతమంది స్పాన్సర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా బోనుల విజయ్ చంద్ర గురువారం తన ఎన్నికల నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ జనసందోహం మధ్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బోనుల విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థుల్ని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు, వ్యాక్సిన్ ఏదైనా ఉందంటే ఈ యొక్క ముగ్గురు కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఈరోజు జరిగిన ర్యాలీ ద్వారా ప్రజలు వాళ్ళ మనసులో ఏముందనేది స్పష్టంగా నిర్ణయించారు. ప్రజలు మొత్తానికి ఈసారి పార్వతీపురం నియోజకవర్గం ప్రజలందరూ ఒకవైపే ఉన్నారు. అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నా వైపు, అలాగే పార్టీ వైపు ఉన్నారని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మిగతాదంతా కూడా 13వ తారీఖున జరిగిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. సెలవు.
వైసీపీ నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్, అమర్నాథ్ కలిసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించడం నీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జనసేన నాయకులు గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు తులసి అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా నాయకుడు ఫోటోతో అమర్నాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకపోతే నీకు ఓట్లు పడవని గ్రహిస్తే వైసీపీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవ్వాలని హితో పలికారు. పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశావు చెప్పాలని, అనకాపల్లి నుంచి తరిమి కొడితే ఇక్కడ పడ్డావని, మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం నువ్వు ఊహించవు కాబట్టే నీచమైన రాజకీయాలు మొదలు పెట్టావని అన్నారు. గుడివాడ గురునాథరావు ఒక దమ్మున్న నాయకుడు అని, అతని పేరు ప్రఖ్యాతులు భ్రష్టు పట్టించే నాయకుడిగా నీ చేష్టలు ఉన్నాయని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని, నువ్వు చేసిన పనికి మా నాయకుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకట్రావు, ముమ్మన మురళి, బేతు చైతన్య కృష్ణ, రౌతు గోవింద్, పొలం రౌతు వెంకటరమణ, కాద శ్రీను, సోమన్న, చదరం తులసిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈరోజు మీకు పబ్లిసిటీ కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలి, ఈరోజు ఆఖరికి ఓటు కావాలన్నా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన దిగజారికి అయిపోయారంటే నిజంగా ఆశాస్పరంగా ఉందండి ఇది. ఎందుకంటే ఈరోజు మీకు ఏదైనా గాజువాక నియోజకవర్గంలో మీకు ఒక ఓటు కావాలంటే ఆల్రెడీ ఈరోజు అనకాపల్లి చరిత్ర చూస్తే ఈరోజు కోడిగుడ్ని గాజువాక ఇసిరేశారండి, మీరు అక్కడ ఆమ్లెట్ వేసుకోండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు చీ కొడుతున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు గాజువాక ప్రజలు మిమ్మల్ని కనీసం ఆదరించాలంటే ఏదో ఒక జగన్ ఫోటోని పెట్టుకొని మీరు ఈరోజు ర్యాలీలో తిరగాలి. కానీ మా అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పెట్టుకొని చేయడం అన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే జనసేన నాయకుల తరఫు నుంచి కానీ, మరి టీడీపీ నాయకుల తరఫు నుంచి, బీజేపీ నాయకుల తరఫు నుంచి కానీ, మా కూటమి అభ్యర్థిమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో వాడడం అన్నది ఇది చాలా దారుణం అండి. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉంటే వచ్చేయండి, రేపు వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయి పనిచేయండి. మీకు జగన్ దగ్గర నటించడం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని మీరు ఇలా తిరగడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గాజువాక నియోజకవర్గంలో వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరే ఈరోజు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అనేది ఈరోజు జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు కూడా వేలాది మందితో ఎప్పుడు కనీవిన చరిత్రలో గాజువాకలో అంత పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలివచ్చి, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ తాలూకా కార్యకర్తలు తరలివచ్చి ఒక బ్రహ్మాండమైన నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఈవేళ నామినేషన్లోనే విజయం తథ్యం అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ప్రూవ్ చేశారు. సరే, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఎప్పుడు గుడివాడ అమర్నాథ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయ పదవులు అనేవి శాస్త్రం కాదు. ప్రజలతో మనం ఏ రకంగా మమేకమై ఉంటాం, ప్రజలతో ఏ రకంగా వాళ్ళ అవసరాలు మనం గుర్తిస్తాం అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తించుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గుడివాడ గురునాథరావు గారి కోసం ఈరోజు కూడా మాట్లాడుకుంటాము. ఎందుకంటే ఆ గురునాథరావు గారికి ఉన్న ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. కానీ మరి ఆ ఇంట్లో మరి ఏ రకంగా మీరు జన్మించారో తెలియదు. కానీ మీరు కనీసం విలువలు మర్చిపోయి మీరు ఒక మంత్రి పదవి తీసుకున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి అనే ఉద్యోగం ఇచ్చారు, అందు గురించి నేను పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటే, ఉద్యోగం ఇస్తే పవన్ కళ్యాణ్ తిట్టాలంటే రేపొద్దున ఇంకో ఉద్యోగం కోసం మీ తల్లిగారిని, మీ పెదనాన్నగారిని కూడా తిడతారేమో భవిష్యత్తులో. అంటే అది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కాదు ఇది. మీరు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా భార్య గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడారు. అంటే వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు దిగజారే విధంగా మాట్లాడడం వల్ల ఇలా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక గాజువాకే కాదు, విశాఖపట్నం కానీ, అనకాపల్లి, మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే ఓట్లు రావు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోకపోతే నాకు ఓట్లు రావు అని చెప్పి మీరు గుర్తించి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీరు తప్పు చేశారని చెప్పి, నేను నిజంగా తప్పు చేశాను అని చెప్పి నువ్వు పాతకాజు ఒక సెక్షన్లో నుంచొని చెప్పులు వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పండి. అప్పుడు మీరు ఆ ఫోటో పెట్టుకోవడానికి మీరు అర్హత పొందుతారు. అందుకు దయచేసి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తిట్టారు, తిట్టి వేళ అదే పవన్ కళ్యాణ్ తాలూకా ఫోటో పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఎలా సంపాదించుకోవాలా, ఎలా సామాజిక వర్గాన్ని దగ్గర చేరదీసుకోవాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు.
మరి మీ స్వయంగా మీ తల్లిగారు కానీ మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది ఇళ్ళకి వెళ్తున్నారు. మా వాడు తప్పు చేశాడు, మా వాడు చెంపలు వాయించి మేము దెబ్బలాడాం అతన్ని. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అని ఉద్యోగం ఇచ్చారు, ఎమ్మెల్యే అని ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టవలసి వచ్చింది అంటారు. మరి ఆ రోజు ఉద్యోగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, మరి రేపు పొద్దున ఇంకొకరు తిడతారన్నమాట. అందు గురించి ఇది మంచి పద్ధతి అని మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా గాజువాకలో ఉన్నటువంటి జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా, మెగాస్టార్ కుటుంబ సభ్యులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోసారి పవన్ కళ్యాణ్ గారు కానీ వాడితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమాన తాలూకు ఆగ్రహం కూడా చూడవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అమర్నాథ్ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఓటేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓటేయాలా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తెదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తను ఎంపీగా శ్రీభరత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవడమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆర్కడ్ల బదిలీ, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, గంధం వెంకట్రావు, మహమ్మద్ రఫీ, ప్రకాశ్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ పక్షాన నించోవాలి, వాళ్ళకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను మరి దీక్ష చేయడం జరిగింది. నేను ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. ఇది కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ రోజు ఆ కార్యక్రమం దీక్ష చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంది పారిశ్రామిక ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక మంది కార్మికులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. వారికి ఇప్పటికీ కూడా 8,000 మంది ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. సమానం 8,000 మంది ఉన్నారు. వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రత్యక్షంగా ఉద్యోగస్తులు 35,000 మంది ఉన్నారు. వారు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం మీద ఎక్కువగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్లాంట్ని ఎలాగైనా పరిరక్షించాలి, దీన్ని కాపాడాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ఆవేదన దృష్టిలో పెట్టుకునే ఆ రోజు మేము ఆ దీక్ష చేపట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కనుక భవిష్యత్తులో కూడా రేపు అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్లాంట్ని పరిరక్షిస్తాం అని చెప్పి, అలాగే దాన్ని లాభాల బాటలో రావడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం పైన కూడా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే తెలుగుదేశం ఖచ్చితంగా జనసేన బీజేపీ కూటమి అధికారం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఒక చరిత్ర ఉంది. మీరు 99-2000 మధ్యన అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీభరత్ గారు తాతగారు కీర్తిశేషులు ఎంవీఎస్ మూర్తి గారు అక్కడ ఎంపీగా ఉన్నారు. కీర్తిశేషులు ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాజ్పేయి గారు కీర్తిశేషులు వారు ప్రైమ్ మినిస్టర్గా ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది. ఆ రోజు కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వారు అక్కడ నిరసన తెలియజేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్లాంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి అప్పు సుమారు 1,387 కోట్లు అనుకుంటా, 83 కోట్లు, 1,336 కోట్లు. ఆ 36 కోట్లని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ అది లాభాల బాటలో వచ్చేటట్టుగా చేసినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది. ఈరోజు కొంతమంది అంటున్నారు
ఈరోజు బీజేపీ ఉంది. సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలనే మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అంటూ డాక్టర్ ఎం బాలాజీ యాదవ్ అన్నారు. గురువారం విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు సైతం ఎన్నికల్లో పోటీ చేసి సామాన్యుల కష్టాన్ని పరిష్కరించే విధంగా కృషి చేసేందుకు తాను ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే మా పార్టీ ఆధ్వర్యంలో పలు జాబ్ మేళాలను ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏం జరుగుతుందంటే గత 40 ఏళ్ళుగా రాష్ట్రంలో వేరు ప్రాంతాల నుండి వేరు జిల్లాల నుండి వచ్చిన వ్యక్తులు ఎవరైతే కార్పొరేట్ శక్తులు భూ బకాసురులు విశాఖకు వచ్చి కోట్లలో లక్షల్లో డబ్బులు వెదజల్లి ఇక్కడ ఓట్లను సంపాదించి ఆ ఓట్లతోని వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు తప్ప విశాఖపట్నం అభివృద్ధికి ఏ ఒక్క ఎంపీ కూడా ఇప్పటికి వచ్చి 40 ఏళ్లలో పాటుపడలేదు. మేము ఇక్కడే పుట్టిన స్థానికులం. నేను ఇక్కడే కాలేజీలో చదువుకున్నాను. ఈ విశాఖపట్నంలోనే పుట్టి పెరిగిన వాళ్ళం. ఈ విశాఖపట్నం మీద అభిమానం కలిగిన వ్యక్తులం మేము. ఏదైతే ఈ యువత ఇక్కడ గల్ఫ్ కంట్రీలకు వలస వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగ సమస్య ఉంది విశాఖపట్నంలో. ఈరోజు ఐటీ హబ్బులుగా హైదరాబాద్ బెంగళూరు డెవలప్ అయ్యాయి కానీ విశాఖపట్నం డెవలప్ చేయలేకపోయారు. ఎందుకంటే స్థానికులు ఎంపీగా రాలేకపోయారు. ఈసారి మేము స్థానికుడిని ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను విశాఖ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అతిపెద్ద సామాజిక వర్గానికి చెందినవాడిని. విశాఖలో అతిపెద్ద సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. మాకు అవకాశం కల్పిస్తే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో మేము ఇప్పటికే జాబ్ మేళాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మాకు అవకాశం కల్పిస్తే చెరుకు రైతు గుర్తుపై మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని మొదటిసారి విశాఖ నుంచి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య డాక్టర్ని పార్లమెంటుకు పంపిస్తే మేము విశాఖపట్నంలోని ఆరోగ్య సంబంధించిన కేజీహెచ్ విమ్స్ హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకువెళ్తాం. పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ, అందరూ సుమన్ అంటారు. ఈరోజు బోడే రామచంద్రరావు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు భారతీయ చైతన్య యువజన పార్టీ స్థాపించారు. దానికి కారణం పేదలకి బలుగు పడగని రైతు మహిళ వీళ్ళందరికీ ఈ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన మాలాంటి వాళ్ళకి సీట్ అంటే నేను టీడీపీలో అనేక పదవులు చేస్తున్నాను, అలాగే వైసీపీలో చేస్తున్నాను. నేను కులంగా కూడా చాలా పదవులు నేను చేసి చాలా సేవలు చేశాను. మాలాంటి వాళ్ళకి ఆయన పిలిచి టికెట్ ఇచ్చారు. ఈరోజు బీసీ పార్టీకి పిలిచి ఇచ్చారు. నా పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ. ఇక్కడ ఏంటంటే దేనికంటే ఆయన ఉద్దేశం ఇక్కడ అగ్రవర్ణాలు అనేక వ్యాపారాలు చేసుకుని ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుని నోట్లతో కొనుక్కొని వాళ్ళని స్థాపిస్తున్నారు. తర్వాత మన పని బానిసత్వం కానీ మనం ఏ పనులు చేయించుకోలేము. విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి. నా పేరు ఇస్రప్ శేఖర్ యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారథిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పార్టీ నుంచి ఇక్కడ 2 అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ జరగడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మురపాల బాలాజీ యాదవ్, డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ గారిని, విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ఎడ్ల వేణుగోపాల్ ఎలియాస్ సుమన్ గారిని ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. ప్రజలారా మీరందరూ ఆలోచించండి. బడుగు బలహీన వర్గాలకంటూ ఈ రోజు వరకు దశాబ్దాలు గడిచిపోయినా మనకంటూ ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కానీ ఒక పార్టీ కానీ లేదు. అలాంటి గొప్ప పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి ఆలోచన చేసి రామచంద్ర యాదవ్ గారు పార్టీ నియమించి ఈరోజు బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని కలుపుకొని వాళ్ళలోని సామాన్యులను సెలెక్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా. దయచేసి మీరందరూ కూడా మన బీసీలకు సంబంధించిన ఈ పార్టీని బలపరుస్తారని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ, చిన్నారులు యువకుల్లో శారీరక శ్రమతో పాటు డ్యాన్స్ పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా డాన్స్ స్కూల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. నగరంలోని కళాభారతి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్లో డాన్స్ విత్ నరేష్ పేరుట వేసవి సమయంలో చిన్నారులు యువకుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణలో ఫోక్ డాన్స్తో పాటుగా సాంప్రదాయ నృత్యాలను సైతం చిన్నారులకు నేర్పిస్తున్నట్లుగా తెలిపారు. అయితే వేసవి సమయంలో చాలా మంది విద్యార్థులు యువత స్థూలకాయాన్ని గురవుతారని వారికి నృత్యాలు, జుంబా డాన్సులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లుగా తెలిపారు. విభాగాల వారీగా సమయాలను కేటాయించి శిక్షణ అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ రమణ, యోగా ట్రైనర్ తులసి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నరేష్ అండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రీసెంట్గా రిటైర్ అయ్యాను. 1 month అవుతుంది. మనకి డ్యాన్స్ మీద ప్యాషన్తో డ్యాన్స్ విత్ నరేష్ అని చెప్పి మన స్టూడియో ఓపెన్ చేసామండి కళాభారతి ఎదురుగా.
మనకి ఆల్రెడీ టైమింగ్ సాయంత్రం నడుస్తున్నాయండి, ఫ్రమ్ 6 to ఈవినింగ్ 9. మనకి 3 బ్యాచెస్ ఉన్నాయండి. ఫస్ట్ బ్యాచ్ పిల్లలు 6 to 7, సెకండ్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్ లేడీస్ 7 to 8 అండి. ఇప్పుడు లేడీస్ అంటే ఓన్లీ జనరల్గా డ్యాన్స్ మీద ప్యాషన్ కాకుండా చాలామంది వెయిట్ లాస్ కూడా ఉంటున్నారు. అంటే అడుగుతున్నారు ఇలా వెయిట్ లాస్ ప్లస్ మాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశంతో. సో వాళ్ళకి ముందు చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా స్కోప్ లేక ప్లస్ ఈ ఏరియాలో లేక, సో వాళ్ళందరి గురించి స్పెషల్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ప్లస్ దాంతోపాటు డ్యాన్స్ అంటే వెయిట్ లాస్ విత్ ఫన్. సో మనకి దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. బెల్లీ డ్యాన్స్ కానీ, జుంబా కానీ, సాల్సా కానీ, ఇంటర్నేషనల్ స్టైల్స్. కొంతమంది మన బాలీవుడ్ టాలీవుడ్ సాంగ్స్ కూడా అడుగుతారు. లైక్ ఏమైనా ఫిల్మీ సాంగ్స్ ఒకేషన్స్ వచ్చినప్పుడు లైక్ మెహందీ ఫంక్షన్ ఇవన్నిటి కూడా అడుగుతుంటారు మనకి. సో దానికి కూడా బై పర్ సాంగ్ కూడా మనం చెప్తామండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బ్యాచ్ 8 to 9 జెంట్స్ ఎక్స్క్లూజివ్. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం బాగా ఎక్కువ తిని మనకి వెయిట్ పెరిగిపోయి దానికి గెట్ ఆన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో వాళ్ళకంటే ఎక్స్క్లూజివ్గా మనం నైట్ టైమ్స్ ఎక్స్క్లూజివ్ 8 to 9, 9:50, 9:30 వరకు మనకు రన్ అవుతుంది ఆల్మోస్ట్. సో వాళ్ళకి మెయిన్ పర్పస్ స్లిమ్ అవ్వడం ప్లస్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ వాళ్ళకి కూడా నేర్చుకోవాలని చెప్పి, అది కుదరక ఇవి జాబ్స్ రావడం వల్ల నైట్ టైం మీద మాకు ఫ్రీగా ఉంటుంది సార్ అంటే వాళ్ళు కూడా 8 to 9 బ్యాచెస్ మనకు ఉన్నాయండి. మెయిన్ ఇప్పుడు ఇది పెట్టడానికి కారణం ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ చాలామంది మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5-6 అయిపోతుంది పిల్లలకి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా మనీ ఉన్నా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి రావడానికి టైం ఉండట్లేదు. సో ఎక్స్క్లూజివ్ వాళ్ళ గురించి మనం కిడ్స్ కానీ పెద్దలు కానీ ఇంక్లూడింగ్ ఏజ్ పర్సన్ అనేది 60 years వాళ్ళు వచ్చారు. దేర్ ఇంట్రెస్టెడ్ ప్యాషన్ అండి, ప్యాషన్ హాస్ నో లిమిట్స్ అని చెప్పి. సో మనకి 10 to 12 మార్నింగ్స్, మండే టు సాటర్డే, సండే వన్ డే ఆఫ్. ఈ మన 27th స్టార్ట్ అయిపోద్దండి. 27 to మన నెక్స్ట్ మంత్ June 1st June వరకు కంటిన్యూస్గా 35 days. జనరల్గా 1000-1500 తీసుకుంటాను. అలా కాకుండా 1 monthలో 3000. ఎందుకంటే ఈ 1 monthలో నేను 2 hours కంటిన్యూస్గా 10 to 12 స్టైల్స్ నేర్పిస్తాను. ఇప్పుడు బయట మీరు ఎక్కడైనా వెళ్తే ఒక స్టైల్కి 5000, 7000, 6000 తీసుకుంటారు. అలా కాకుండా అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని చెప్పి మనకి 3000లో ఆల్ స్టైల్స్ 10 మొత్తం ఇంటర్నేషనల్ స్టైల్స్ కానీ, లోకల్ స్టైల్స్ కానీ, ఫిల్మీ సాంగ్స్ కానీ మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీ కాంటాక్ట్ మై నెంబర్ 8822681025 అండి. పేరు ఎస్పి రమణ. ఇక్కడ నా పక్కన కూర్చున్న నరేష్ కుమార్ మా రెండో అబ్బాయి. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుమారు 20 సంవత్సరాలు పనిచేసి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఎక్కడ ఉద్యోగం చేసినా 30-40 వేల కంటే ఎక్కువ రాదు. నాట్ ఓన్లీ ఫర్ మానిటరీ బెనిఫిట్ బట్ సొసైటీకి ఏదైనా చేయాలని మంచి సదుద్దేశంతో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా ఒక డ్యాన్స్ స్కూల్ కూడా లేదు. కాబట్టి ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెడితే మనకి ఏదైనా సర్వీస్ చేయగలము. నరేష్ చెప్పినట్టు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదో 4 కుప్పిగంతులు వేయడానికే కాదు, శారీరకంగా ఫిట్నెస్. ఫుట్బాల్ క్రీడల్లో రాణిస్తున్న SRKFC, సాగర్ సాకర్స్ ఫుట్బాల్ క్లబ్ల చిన్నారి క్రీడాకారులకు టెన్జెంట్ ఇండియా సంస్థ స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు పొలాక్ స్కూల్ డైరెక్టర్ రజనీ, అమిత్ మిర్పూరి, సుష్మిత ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు, ఫుట్బాల్స్ ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులో శ్రద్ధ చూపించి ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం బోర్డు సభ్యుడు ఎం అశోక్ కుమార్, జిల్లా ఫుట్బాల్ సంఘం ప్రతినిధులు SG రామకృష్ణ, శేషమోహన్, మల్లేష్, సతీష్, త్రినాథ్ బాబు, సన్నీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండి ఇక్కడ మేము టాంజెంట్ ఇండియా అంటే ఒక లేడీస్ గ్రూప్ అండి, రౌండ్ టేబుల్కి రిలేటెడ్. మేము లేడీసు స్పాన్సర్ చేసిన ఫుట్బాల్ అండ్ కిట్స్ అలాంగ్ విత్ ద షూస్ ఇవ్వడానికి వచ్చామండి. ఇక్కడ 3 teams కనిపిస్తున్నాయి. కోచెస్, నేషనల్ కోచెస్ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి టీ-షర్ట్స్ అవి ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేశాము. మా ఈరోజు గెస్ట్ అండ్ హూ మేడ్ దిస్ పాసిబుల్ అమిత్ మిర్పూరి సార్ మాతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆయన చేతుల ద్వారా ఈ పిల్లలందరూ ఈ కిట్స్ తీసుకొని బాగా ఆడి గేమ్స్ అండ్ స్పోర్ట్స్మెన్షిప్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్
అది అందరికీ స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తూ. But we are very happy to fuel the passion of all these kids, because all of them have a passion to play. They want to play football, so we are very happy that we are able to do something to help them play better and to do a great job on the field and off the field also in their school. So happy to be a part of this. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనకి ట్యాంజెంట్ 33 ట్యాంజెంట్ వాళ్ళు వచ్చి మాకు అరౌండ్ 52 యంగ్ ఫుట్బాలర్స్కి యూనిఫామ్స్, షూస్, బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది సెకండ్ టైం వాళ్ళు చేయడం. మాకు వీళ్ళు మేము చేస్తున్న కృషిని చూసి వాళ్ళు మాకు చిన్న సపోర్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ఫుట్బాలర్స్ని తయారు చేయాలని, మంచి ఫుట్బాల్ని వైజాగ్లో జరపాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా ముఖ్యంగా రజనీ మేడం, సుస్మిత మేడం, హర్షిత్ గారు థ్యాంక్స్ అండి. మా ఇలాంటి సహకారాలు మీ వంతు ఎప్పుడు అందుతాయని కోరుకుంటూ మా వైజాగ్ ఫుట్బాల్ ఇంకా ముందుకెళ్తుంది. మా కష్టం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా కోచ్లు, యంగ్ కోచెస్ ఉన్నారు, యంగ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, యంగ్ సీనియర్ ఫుట్బాలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైజాగ్ ఫుట్బాల్ని ముందుకు నడపడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన ఏపీఎఫ్ఏ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారు కూడా మాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా వైజాగ్ ఫుట్బాల్ అసోసియేషన్లో కూడా కొత్త యువత రావడానికి, వాళ్ళ సర్వీస్ అందించడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా మాకు ఈ ట్యాంజెంట్ 34 వాళ్ళకి మా విడిఎఫ్ఏ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ నుండి మా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతానికి చెందిన యువకుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోన్ సూద్ అభిమాని డోలా జగదీష్ స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగానే పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుంచి అభిమానులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సోన్ సూద్ కరోనాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నా సొంత నిధులతో ఎప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. మరీ ముఖ్యంగా వార్డులోని యూజీడీ త్రాగునీటి సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా పనిచేసినట్లుగా తెలిపారు. సోన్ సూద్ స్ఫూర్తితో పేద ప్రజలకు మరింత ప్రజాసేవ చేయాలనే ఆశయంతోనే ఈ ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్థానిక ప్రజలు, సోన్ సూద్ అభిమానులు, కుటుంబ సభ్యులు, సామాజికవేత్తలు, దళిత సంఘాల నాయకులు మద్దతును తెలియజేసినట్లుగా తెలిపారు. సౌత్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు, చాలామంది నాయకులు వస్తున్నారు, కానీ ఎవరు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నారు తప్ప కానీ ఏది చేయట్లేదు. అందుకే నా ప్రజలు నన్ను నమ్ముకుని ఉన్నారు. వాళ్ళు నాకు మద్దతు కూడా ఇస్తున్నారు. నాది ఎంత ఓటింగ్ ఉంది నా దగ్గర. అందుకే నేను నమ్మి నేను ఇండిపెండెంట్గా నామినేషన్ అయ్యడానికి సిద్ధమైనాను. స్థానికంగా నేను ప్రధానంగా నించుని ఇక్కడ ఉన్నానండి. చాలా సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ పొల్యూషను, యూజీడీ, అసలు వర్షాలు పడితే మా దగ్గర చాలా ఎక్కువ మునిగిపోతాయి. అన్నీ చాలా ఇబ్బందులే. ఇంకా వస్తారు, ఈ ఎలక్షన్ టైంలో వస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు నేను అనుకోండి అక్కడ తిరుగునోనే, చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగునోనే ఆ వార్డులోనే కాబట్టి, ఈ వార్డులో ఉన్నోనే కాబట్టి నన్ను ఏదైనా నిలదీసి అడగచ్చు. నేను గెలిస్తే నమ్మకం ఉంది. నా ప్రజలు ఉన్నారు నాకు. అదే నేను గెలిస్తేనే నాకు నమ్మకం అయితే ఉందండి. అందరూ ఓవరాల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. చాలా నీట్గా చేయాలనుకుంటున్నాను సార్. అంటే ప్రతిదీ కూడా వచ్చి రాత్రి ఏ టైంకి వచ్చి మా ఇంటి తలుపు కొట్టినా నేను ఆ టైంకి రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ఇంకోళ్ళ దగ్గర అంతా సార్ లేరు, అది లేరు, ఇది లేరు అని చెప్తారు. నాకు అలా లేదు. నేను అక్కడే ఉన్నాను, ఎక్కడ పుట్టానో మళ్ళీ అదే. నేను రేపు ఉదయం గెలిచిన ఎమ్మెల్యే కింద గెలిచినా నేను అదే వార్డులో ఉంటాను, అదే ఇంట్లో ఉంటానండి. నాది ఫస్ట్ నుంచి కొద్దిగా నేను సోషల్ సర్వీస్ చేసుకుని ఉంటానండి. నేను ఇక్కడ సోను సూద్ గారివి చాలా ప్రోగ్రాలు చేస్తాను. హీరో సోను సూద్ గారివి ఆయన బర్త్డే వస్తే బియ్యం బస్తాలో పంచుతాను ముసలాళ్ళంతోళ్ళకి. అది అంతా అలా సోషల్ సర్వీస్ ఉంది. వచ్చాను సార్. కనక మహాలక్ష్మి అండి. నేను దక్షిణ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేస్తే తనకి మద్దతు ఇవ్వడానికి వచ్చాం. కానీ మాకు నించున్న రాజకీయ నాయకులు అయితే ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు. వర్షం వస్తే ఇల్లులు మునిగిపోతాయి, వాతావరణం బాగోదు. ఆ కాలువ తీయమంటే ఎవరో తీరు, ఆ పురుగులు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. పిల్లల తల్లితో తిండవే వేస్ట్, వండుకున్నదంతా భారీడవే. ఒక్క నాయకుడు కబురు పెట్టినా
చూస్తాము వస్తాము అన్నాలే తప్ప మాకు ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేరు. మాకంటూ నిలబడి ఏదైనా అయింది బాబు అని అనగానే ముందుకొచ్చి మాకంటూ తనకు కలిగే సాయం మాకు చేశాడు. ఇన్ని రోజులను ప్రతిదానికి అబ్బాయి నిలబడితే మాకు గౌరవంగా ఉంటుంది అనేసి మేమందరం మద్దతు ఇచ్చి అతను నిలబెడుతున్నాం. కానీ మాకు ఏదైనా న్యాయం చేస్తాడని మా నమ్మకం మాకుంది. ఇప్పటి వరకు ఎవరు మాకు న్యాయం చేయలేదు. మొన్న వరుస వచ్చి ఇల్లులు మునిగిపోయాయని ప్రతి ఓళ్ళకాడికి వెళ్తే ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. తనే వచ్చి ఇంటికి ఒక 5 కేలు బియ్యం ఇచ్చాడు, ప్రతి మనిషిని ఆదుకున్నాడు. తనకు కలిగేది అతను ఒక కూలాడు, పోనీ ఉన్నాడు కాదు కూలాడు, ఒక కూలి పని చేసుకొని మాకు పంచాడు. ఉన్నాడు ఎవట్లేదు ఈ రోజుల్లో కూలాడు ఇస్తున్నాడంటే అది చాలా గ్రేటు. కానీ అందుకని అతను మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి మీ అందరి ఓట్లు కలిపి అతనికి వేసి అతను నిలబెట్టి అతను జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. నార్మల్గా ఒక సాధారణమైన వ్యక్తి ఇతనికి ఎలాంటి అంటే ఫండ్స్ కానీ ఎలాంటివి కానీ ఏమీ లేవు అనగనిసి మన దాంట్లో ఒక సాధారణమైన వ్యక్తి అంతే. కానీ ఇతను ఇంత పోటీగా చేస్తున్నాడు అంటే మన అందరూ అభినందించిన విషయం ఇది. కాకపోతే ఇతను ఇంత ఇదిగా చేస్తున్నాడు అంటే ఫస్ట్ నుంచి ఇతని నుంచి డబ్బులు కానీ ఏవి లేవు ఇతని దగ్గర. కానీ అయినా ప్రజాసేవ చేయాలి, ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలి అంటే అప్పటి నుంచి కూడా ఏమీ ఆశించట్లేదు కదా ఇతను. ఇప్పుడు ఇతను సాధారణ వ్యక్తి ఏమీ లేకపోయినా సరే అందరికి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు, అక్కడ ఉన్న అందరూ సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. సో దానివల్ల మళ్ళీ ముందుకు వస్తే ఇతను అనుకోలేదు ఇలా రావాలి అనేసి. సో మేమున్న వార్డు తరఫున అందరూ మేము ఎలాగైనా పోటీ చేయాలి, మీరు ముందుకు రావాలి దీని గురించి ఎలాగైనా సరే అంటే నీకన్నా ఎవరికి బాధ ఇంకా తెరుచుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉన్న బాధలన్నీ ఇతనే ఒక 100% ఉన్న బాధలన్నీ కూడా ఒక 25% తగ్గుతున్నాయి అంటే ఇతని వల్ల మాత్రమే. సో ఏదో వస్తున్నాయంటే కొంతవరకు ముందుకి బియ్యం బస్తాలంటే ఇంకా అలాగా ఇప్పటికైనా మాలో ఒకడైనా గెలిచి మాకు కూడా ఏమైనా చేస్తాడని మేము కోరుకుంటున్నాం. అంత మించి ఇంకేలేదు. చాలా ప్రభుత్వాలు నమ్మాము, వాళ్ళ వెనకాతలు తిరిగాము, ఇలా ఓట్లు వేసాం. ఇది మూడో ఎలక్షన్ మాకు ఓట్ల ఎలక్షన్ వచ్చి. కానీ అయినా సరే ఎవ్వరు ఏం చేయలేపారు. కానీ మాలో ఒకడైనా జగదీష్ అని గెలిచి మాకేదో మంచి చేస్తారని కోరుకుంటున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ డబల్ అభ్యర్థిగా ఉమ్మడి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులు స్థానిక మత్స్యకారులు, బీసీ, ఎస్సీల అండ నాకు ఉందని, ఆ ధైర్యంతోనే నేను గెలుస్తానన్న నమ్మకంతోనే పోటీలోకి దిగానని అన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మత్స్యకారుల సంక్షేమం కోసమే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ తూర్పులో ఎక్కువ శాతం బీసీలను, ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ శాతంలో ఉన్నారని, కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా మత్స్యకారులను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులు వచ్చి ఇక్కడ పాలించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని, ఇక్కడ మా సామాజికమే ఉందని, అందుకే మత్స్యకారుల సంక్షేమం కోసం బరిలో ఉన్నానని, ఖచ్చితంగా మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భాస్కర్. ఈ నామినేషన్ ఊరేగింపు ర్యాలీలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ భక్తులు అంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఆంజనేయుడు విజయానికి చిహ్నం కనుక ఆయన కంపల్సరీగా నన్ను గెలిపేస్తారని నమ్మకం నాకు ఉంది. లోకల్కి నాన్ లోకల్ మధ్య పోటీ ఈరోజు జరుగుతున్న యుద్ధం ఏంటంటే మేము మత్స్యకారులము, మేము ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళని మేము బుధస్కంధాల మీద వేసుకొని మోసాం విన్నాలు. ఇప్పుడు మేము మోయడానికి మేము సిద్ధంగా లేము. ఈరోజు రేపు భవిష్యత్తులో మేము అందరి భుజాల మీద ఎక్కి రేపు ఈ యొక్క విశాఖపట్నం అంటే మత్స్యకారులది. ఈరోజు దీన్ని విశాఖపట్నాన్ని ఇసుకపాలెం అనేవారు. ఇసుకపాలెం అంటే మత్స్యకారులు ఉన్న ఏరియా, దాన్ని ఇసుకపాలెం అంటారు. కనుక ఈ యొక్క మత్స్యకారుల ఏరియాలో మిగతా వర్గాల వాళ్ళు వచ్చి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో అలాగే మమ్మల్ని దోచుకున్నారు. ఇక మీదట అది చెల్లనివ్వం. రేపు భవిష్యత్తులో మేము కంపల్సరీగా మత్స్యకారులుగా మేము గెలుస్తాము. రేపు రాబోయే రోజుల్లో కూడాను రాష్ట్రంలో అతిపెద్ద ఓటర్ అయినటువంటి మత్స్యకారులు ఉన్నారు. కంపల్సరిగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గం మత్స్యకారులది. వేరే వాళ్ళు వచ్చి పరిపాలించడం ఏంటి, అది జరగదు. రేపు భవిష్యత్తులో మేము మత్స్యకారుల నినాదంతో ముందుకెళ్ళి రేపు ఆ శాసనసభలో ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతాను నమ్మకం నాకు నమ్మకం ఉంది. ప్లస్ నా వెనకదల నా యొక్క మత్స్యకారులు యాదవ్ వర్గం అందరూ చూడండి, అందరూ మత్స్యకారులే. ఈరోజు 40,000 60,000 రూపాయలు ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంటే నాకు కంపల్సరీగా నాకు వస్తుంది. నాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకమే నన్ను గెలిపిస్తానని చెప్పి మిమ్మల్ని మీ మీడియా ద్వారా కూడా నాకు కొంచెం మీరు ఆదరణ కల్పించి రేపు భవిష్యత్తులో మీడియా ద్వారా కూడా నాకు ఆదరణ కల్పించి సహాయం చేసి మీరు విస్తృతంగా నన్ను ప్రచారం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కాంగ్రెస్ డబల్గా వేస్తున్నాను. కారణం ఏంటంటే నేను 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఏదైతే సిద్ధాంతం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్టుకొని ఉన్నారో అదే సిద్ధాంతంతో నేను ముందుకు వెళ్తున్నాను. కనుక నేను నా నాన్నగారి సిద్ధాంతాలని ఆయన వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యానర్ని, నేను కాంగ్రెస్ పార్టీ జెండాని నేను పట్టుకొని ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం నేను ముందుకు వెళ్ళి రేపు భవిష్యత్ తరానికి నేను ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
సీట్ల విషయంలో కొంచెం ఇబ్బంది పరిస్థితి ఈరోజు షర్మిలాకి మా పీసీ అధ్యక్షురాలు షర్మిలాకి కొంత అవగాహన లోపం ఉండొచ్చు, లేదా మా యొక్క పార్టీలో కురువృద్ధులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరైతే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా గారు ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టించి వీళ్ళైతే గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె తప్పని మేము అనుకోవట్లేదు. రేపు భవిష్యత్తులో ఆమె గ్రహిస్తుంది. రేపు నేను గెలిచిన తర్వాత నిజంగా మత్స్యకారులకి నేను టికెట్ ఇవ్వలేకపోయాను అని బాధపడే రోజు వస్తుందని చెప్పి నేను కోరుకుంటాను. ఈరోజు మేము ఏదైతే స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చామో ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు నరేంద్ర మోడీ అమ్మకానికి పెడుతున్నాడు. అది ఓన్లీ విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ లేదు దేశంలో కూడాను అమ్మకాలు పెట్టే పనిలో ఉన్నాడు. కానీ మేము ఏదైతే కష్టపడి మేము స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామో రేపు భవిష్యత్తులో దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపి అదే యథావిధిగా ఎలా జరిగితే ఇప్పుడు ఎలా ఉందో రేపు భవిష్యత్తులో కూడా అలాగ ఉండేటట్టు మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను ముఖ్యంగా మత్స్యకారుడిగా మా మత్స్యకారులు గంగవరంలో మా మత్స్యకారులు అందరూ కూడా స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే హామీ ఇస్తున్నాను, నన్ను గెలిపించండి. మత్స్యకారుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపి మీకు అందరికీ ఒక బహుమతిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మేము మత్స్యకారులు అనేసరికల్లా మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ ఆర్థికంగా ఈరోజు ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విశాఖపట్నంలో తూర్పనే కాదు విశాఖపట్నం కొన్ని నియోజకవర్గంలో వాళ్ళు కొనేసే పరిస్థితి ఉంది. డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు కొనేస్తున్నారు. కనుక మా మత్స్యకారులు ఈరోజు మేము అంతా ఐక్యంగా ఉన్నాము. మత్స్యకారులు ఒకటే చెప్పాను, ఎవరు లొంగొద్దు, మీరు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి, కానీ మత్స్యకారులకే ఓటేయండి. రేపు రాబోయే రోజుల్లో మత్స్యకారులే మిమ్మల్ని అసెంబ్లీలో మీకు ఏదైతే కష్టాలు ఉన్నారో తీర ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని నేను కంపల్సరీగా పోరాడి సాధించడానికి నేను 100% కట్టుబడి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డీసీపీ LNO2 హరికృష్ణ పర్యవేక్షణలో వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ అధ్యక్షతన 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గణేష్ నేతృత్వంలో కేంద్ర అదనపు బలగాలు మరియు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి విజయవాడలో సమస్యాత్మకమైన ప్రాంతాలు 1 టౌన్ 2 టౌన్ భవానీపురం వైఎస్ఆర్ కాలనీ నందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల 2024 శాంతియుతంగా నిర్వహించే విధంగా సంఘ విద్రోహ శక్తులు నిర్మూలించే దిశగా పోలీసు వారి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఫ్లాగ్ మార్చ్ను ఈరోజు వైఎస్ఆర్ కాలనీ నందు నిర్వహించడం జరిగిందని అన్నారు. సందర్భంగా మన విజయవాడ సిటీలోకి పారామిలిటరీ దళాలు రావడం జరిగింది. మన ఏరియాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి 1 టౌన్లోను 2 టౌన్లోను అదే రకంగా భవానీపురం ఇబ్రహీంపట్నం ఈ ఏరియాల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు సమస్యాత్మక ప్రాంతాల్లో సివిల్ దళాలు అదే రకంగా పారామిలిటరీ ఫోర్సెస్ రెండింటితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సమస్యాత్మక ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. మెయిన్ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలంతా తమ ఓటు హక్కుని ఎటువంటి నిర్భీతి లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని వాళ్ళందరూ కూడా దానికి మేము భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేయటం ఇది. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుసు పార్థసారథి ఈరోజు ఆర్ఓకి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నూజివీడు చరిత్రలో ఏనాడు లేని విధంగా కొలుసు పార్థసారథి నామినేషన్ కార్యక్రమం జిందాబాద్ పార్థని అంటూ గెలుపు ఖాయమంటూ నినాదాలు చేస్తూ నూజివీడు రోడ్లన్నీ పసుపు మయంతో దద్దరిల్లిపోయాయి. ఈ కార్యక్రమంలో చాటరాయి, ముసునూరు, నూజివీడు, అదిరిపల్లి 4 మండలాల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నూతన బాధ్యతలు చేపట్టిన పిహెచ్డి రామకృష్ణ తన సతీమణితో కలిసి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వేద పండితులతో ఆశీర్వచనాన్ని ఇప్పించారు. महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गां देवता अनुग्रह प्रसादेन सकल कार्य विघ्नदेता सिद्धिद्वारा मनस्थैर्य सिद्धिद्वारा सकल श्वेदो समस्त धर्मकार्य ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.